హలో ఆల్ హనుమాన్ మూవీ రివ్యూ ఏం చెప్తాం భయ్య అసలు మూవీ గురించి చింపి అవతల పడేసిర్రు అంటే అవతల పడేసిర్రు మామూలుగా లేదు ప్రశాంత్ వర్మ అసలు ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు నాని నువ్వు అసలు నేను ఇప్పుడు చెప్తున్నా రాసుకోండి ప్రశాంత్ వర్మ గారి పేరు అయితే నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాల్లో ఆయన పేరు మాత్రం గట్టిగా వినిపిస్తుంది మన ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రీమియర్ షోస్ చూసి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ కూడా ఒకటి ఫోన్ చేసి నేను కూడా ప్రీమియర్ చూసినరా హనుమాన్ మూవీ మాత్రం మామూలుగా లేదు రివ్యూ ఏమైనా తేడా కొడితే మాత్రం వచ్చి కొడతా అన్నాడు వాడు చెప్పిండని కాదు కానీ నాకైతే మాత్రం పిచ్చగా నచ్చింది మూవీ ఓపెన్ అవడంతోనే నెక్స్ట్ లెవెల్లో ఓపెన్ అవుతుంది ఫస్ట్ హాఫ్ లో మాత్రం అండర్ వాటర్ సీక్వెన్స్ కానీ ఇంటర్వ్యూ సీక్వెన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట దీనికి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టిండు కదా నెక్స్ట్ లెవెల్ అది నాకైతే మామూలుగా అనిపించలేదు థియేటర్ లో సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ హైతో స్టార్ట్ అవుతుంది అండ్ చాలా డివోషనల్ మూవీస్ నచ్చే వాళ్ళకైతే వేరే లెవెల్ నచ్చుద్ది ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి నెక్స్ట్ మూవీకి కనెక్ట్ అయ్యేలాగా ఎండింగ్ కూడా మంచిగా కరెక్ట్ గా ఇచ్చిర్రు యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే తేజ సజ్జ పర్ఫార్మెన్స్ అయితే ది బెస్ట్ ఇచ్చిర్రు ఆయనకి ఇచ్చిన రోల్ అయితే బాగా పర్ఫార్మ్ చేసిండు ఈ మూవీ చూసిన తర్వాత తేజ సజ్జ పర్ఫార్మెన్స్ అయితే వంక పెట్టడానికి లేదు అసలు ది బెస్ట్ ఇచ్చిర్రు ఆయన దాని తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ గానీ నెక్స్ట్ విలన్ రోల్ లో చేసిన ఆయన పేరు గుర్తులేదు కానీ నెక్స్ట్ లెవెల్ చేసిర్రు అండ్ గెటప్ సీన్ కూడా ఆయన కామెడీ కొంచెం అక్కడక్కడ పండింది కానీ కొన్ని దగ్గర లేకి కామెడీ అయింది నెక్స్ట్ ఇంకా సత్య ఉన్నారు అండ్ చాలా మంది ఉన్నారు టెక్నికాలిటీస్ దగ్గరకు వస్తే మాత్రం విఎఫ్ఎక్స్ కి అసలు 100/100 ఇవ్వచ్చు ఈ మూవీకి విఎఫ్ఎక్స్ చేసింది ఎవరో కానీ వానికి దండేసి దండం పెట్టాలి కొంతమంది ఉంటారు 500 కోట్లు బడ్జెట్ ఇచ్చినా కానీ ఆయన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీస్తున్నామని పేరుకే తప్పించి ఏముండదల్లా కానీ 50 కోట్లతోని ఈ మూవీ ఇట్లా తీసిర్రంటే అసలు దండేసి దండం పెట్టాలి ఒక్కొక్కరికి సాంగ్స్ వచ్చే ప్లేస్మెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇచ్చి పడేసిర్రు నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్స్ ముగ్గురు కావచ్చు అనుదీప్ దేవ్ గౌరహరి కృష్ణ సురభ్ ఈ ముగ్గురు అయితే అసలు ది బెస్ట్ ఇచ్చిర్రు మ్యూజిక్ అసలు ఈ మూవీకి మీకు ఏంటంటే ఒక సినిమాటిక్ ఫీల్ రావాలంటే ది బెస్ట్ అంటే బెస్ట్ రోల్ పర్ఫార్మెన్స్ చేసింది మాత్రం మ్యూజికే సినిమాటోగ్రాఫర్ దశరథి శివేంద్ర గారు అసలు ఆయన మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసిర్రు అసలు దీంట్లో వంక పెట్టేదే లేదబ్బా ఏది చూసుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారనమాట నాకు తెలిసి అవుట్ ఆఫ్ 5కి నేను 5 ఇస్తా రేటింగ్ ఈ రీసెంట్ టైంలో నాకు బాగా నచ్చిన మూవీ ఇది 2024లోనే ఫస్ట్ హిట్ మూవీ ఇదే అని చెప్పుకోవచ్చు లాస్ట్లో వచ్చేసరికి రైటర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అసలు ఏమనుకొని తీసిండో ఏమో కానీ మ్యాడ్ ఉంది అసలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోనే నెక్స్ట్ 12 మూవీస్ వస్తున్నాయంట అది ఎలా ఉండబోతుందో కానీ హనుమాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది ది బెస్ట్ వర్క్ అయినది అయితే అందరి గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు థియేటర్ దగ్గరికి వస్తే దీనికైతే చాలా తక్కువ థియేటర్స్ వచ్చినాయి అండ్ మనకి ఏంటంటే గుంటూరు కారం మూవీ ఉండడం వల్ల దీనికి ప్రీమియర్ చేసిరు ముందు రోజే మౌత్ టాక్ తోని మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది చాలా బాగుంది ఇప్పటిదాకా థియేటర్లో రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు మూవీ ఎండింగ్ లో మాత్రం ప్రతి ఒక్కరు జై హనుమాన్ అని అరుస్తున్నారు వేరే లెవెల్ అది ఈ మూవీని చిన్న మూవీ అని చెప్పి ఎంత తొక్కిర్రో నెక్స్ట్ అంతకంటే ఎక్కువ మూవీ లేస్తుంది ఇది అండ్ అంతకంటే ఎక్కువ థియేటర్స్ కూడా ఇస్తారు చూసుకోండి మీరు అట్లాగే మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి బాబాయ్ అండ్ లాస్ట్ లో వచ్చేసరికి జై హనుమాన్ జై హింద్.